సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బొక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలోకి 200 కుటుంబాలు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కుటుంబాలు చేరారు. యాడికి మండల కేంద్రంలో 53 మంది, గుడిపాడు గ్రామంలో 8 మంది వాలంటీర్లు రాజీనామా పత్రాలను ఎంపీడీఓ సావిత్రికి అందజేశారు. ప్రతిపక్షాలు మాపై చేస్తున్న దుష్ప్రచారాన్ని భరించలేక రాజీనామా సమర్పిస్తున్నట్లుగా వాలంటీర్లు తెలిపారు. రాయదుర్గం పట్టణం గొల్లపల్లి రోడ్ రైల్వే గేట్ వద్ద పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. గొల్లపల్లి వైపు నుండి 2 వ్యక్తులు ద్విచక్ర వాహనంపై హై వాట్ స్టీర్స్ విక్సీ మద్యం ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ శ్రీనివాసులు మీడియాతో తెలిపారు. బల్లికురువ మండలం కొప్పెరపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే రవికుమార్ పేర్కొన్నారు. కడప టీడీపీ నాయకుల వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కడప నగర శివారులో చలమారెడ్డి పల్లెలో ఘటన చోటు చేసుకుంది. ప్రచారంలో ఉన్న సమయంలో కారు అద్దాలు ధ్వంసం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వాహన డ్రైవర్లపై ఉన్న చులకన భావనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆలగడ్డ పట్టణంలో డ్రైవర్ల సంఘం నాయకులు డ్రైవర్లతో కలిసి నల్ల బ్యాడ్జీలు తగిలించి నిరసన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల దృష్ట్యా సోషల్ మీడియా గ్రూపుల్లోని సభ్యులు రెచ్చగొడ్డ వ్యాఖ్యలు చేయడం, పోస్టులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడితే వారితో పాటు గ్రూప్ అడ్మిన్లు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని ఆళ్లగడ్డ టౌన్ సీఏ రమేష్ బాబు హెచ్చరించారు. టీడీపీ కార్యాలయంలో హల్వహారి మండలం విరుపాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు 60 కుటుంబాలు ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారు మాట్లాడుతూ సూపర్ 6 పథకాలకు ఆకర్షితులయ్యామన్నారు. మలికీపురం మండల పరిధిలోని లక్కవరం గ్రామంలో రైతన్నులు నిరసనకు దిగారు. తమ మట్టిని తాము తరలించుకుంటుంటే సుధాకర్ ఇన్ఫ్రాటెక్ అనే ప్రైవేట్ సంస్థ వారు అక్రమ వసూలుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి దంపతులను రామచంద్రపురం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. టెక్కలి మండలంలో విక్రంపురం గ్రామంలో టీడీపీ నాయకులు సూపర్ 6 పథకాలపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి కుటుంబాన్ని కలిసి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ ఓట్లేసి ఆశీర్వదించాలని కోరారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో పాతినవానిపేట, ఐజే నాయుడు కాలనీ తదితర రేషన్ డిపోలకు నిర్వహణ లోపం కారణంగా ఎండియు వాహనం రేషన్ సరుకులు సరఫరా చేయట్లేదని స్థానికులు తెలిపారు. రాష్ట్రంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ స్పష్టం చేశారు. 13వ డివిజన్లోని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, విజయవాడ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్లతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయని ఎన్నికల రాష్ట్ర స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మండిపడ్డారు. నోరు తెరిస్తే గద్దె రామ్మోహన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోతిన మహేష్ కు జనసేన తరఫున పశ్చిమ నియోజకవర్గం సీట్ కేటాయించాలని కోరుతూ విజయవాడ ప్రెజర్పేటలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సుజనా చౌదరి లాంటి వ్యక్తి గెలిస్తే ప్రజలు సమస్యలు వస్తే ఢిల్లీకి వెళ్లాలని విజయవాడ మేయర్ ఆయన భాగ్యలక్ష్మి అన్నారు. అలాంటి వ్యక్తులను ఓడించాలని పిలుపునిచ్చారు. స్థానిక వ్యక్తిని గెలిపించాలని ఆమె కోరారు. దిగజారుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సుజనా చౌదరి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఆసిఫ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పవన్ లోకేష్ లపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయవాడ వాంబే కాలనీలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు.
నక్కపల్లి మండలం ఉపమాక మెరక వీధి రామాలయంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ఠ సందర్భంగా స్వామివారి ఊరేగింపు ఘనంగా జరిగింది. నర్సీపట్నంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఫిర్యాదుపై వాలంటీర్లను పోలీసులు అయ్యరక కార్పొరేషన్ డైరెక్టర్ కర్రీ మహాలక్ష్మి ఇంట్లోంచి భారీ బందోబస్తు మధ్య రాత్రి 10:30 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా డాగ్ స్క్వాడ్ తో ఆర్టీసీ పార్సెల్ కౌంటర్, ప్రయాణికుల లగేజ్ కాంప్లెక్స్ ఆవరణలో షాపులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నాతవరం ఎంపీడీఓ జె రాంబాబు మండలంలోని కేఆర్సీ పురం విబి అగ్రహారం పంచాయతీలో పర్యటించారు. గన్నవరం మెట్ట వద్ద ఏర్పాటు చేసిన చౌక్ పోస్ట్ ను తనిఖీ చేసి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. చుండూరు మండల పరిధిలోని దుండుపాలెం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికోటి అశోక్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మరలా సీఎంని చేసుకుందామన్నారు. వీరవాసరం మండలం కొనితివాడ గ్రామ సచివాలయంలో వాలంటీర్లుగా పనిచేస్తున్న 28 మంది యువకులు తమ విధులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.